నిజంగా భరత్ ఇప్పుడే మీటింగ్ ముగించుకొని వచ్చిన పరిస్థితి అయితే చంద్రబాబుతో ఎస్ సార్ మొత్తం మీద మీకు రేపు డిమాండ్స్ అంటే ఇప్పటికే చాలా మంది చాలా హోప్స్ పెట్టుకున్నారు ఆ రాష్ట్ర పరిస్థితి మీద కావచ్చు లేకపోతే ఇతర విషయంలో చాలా పరిస్థితులు నిజంగా మీకు దిశానిర్దేశంలో ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన ఒక్క విషయం పర్టికులర్గా మనం ఎలా ఉండాలి మరోవైపు నేషనల్ మీడియా అంతా ఒక మాట చెప్తుంది మీరు పదవులు డిమాండ్ చేస్తున్నారు మంత్రి పదవులు డిమాండ్ చేస్తున్నారు అని నిజమేనా అది సార్ చెప్పింది ఏంటంటే బాధ్యతగా పనిచేద్దాము గతంలో ఏదన్నా మనం తప్పులు చేసుంటే ఒక పార్టీగా లేకపోతే ఒక వ్యక్తిగా అవన్నీ సరిదిద్దుకుందాము ఎప్పుడు లేని విధంగా 95 నుంచి 99 బాగా పరిపాలన ఇచ్చామంటే దానికన్నా బాగా పరిపాలన ఇచ్చి కష్టకాలంలో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడపాలనేదే మా ఆలోచన ఆ విధంగానే పనిచేస్తాం సార్ ఇప్పటికీ కొన్ని పోలవరం ప్రాజెక్టు కావచ్చు లేకపోతే ప్రత్యేక హోదా కావచ్చు ప్రత్యేక ప్యాకేజ్ విషయంలో చాలా కాలంగా ఇది గత ప్రభుత్వాలు కూడా మేము కోరుతున్నామని చెప్తూ వచ్చారు ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి సిచ్యువేషన్ లేదు కానీ మీకు ఇంత మెజారిటీ వచ్చిన తర్వాత మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది మనం ఎప్పుడు తొందరపడాల్సిన అవసరం లేదండి మ్యాండేట్ ఇప్పుడే వచ్చింది మీ అందరికీ 5 సంవత్సరాలు ఉంది మమ్మల్ని ప్రశ్నించడానికి మేము ఒక యాక్షన్ తీసుకున్న తర్వాత దాని తర్వాత మీరు ప్రశ్నించడం మొదలుపెట్టండి ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలేదు స్వేరింగ్ ఇన్ అవనివ్వండి దాంతో అన్నీ మాడతాం మేము సో మంత్రులకి సంబంధించి వ్యవహారంలో కావచ్చు లేకపోతే ఇతరులకు సంబంధించిన చాలా టైట్ అంటే తెలుగుదేశం తర్వాత జనసేన బీజేపీ 3 కలయికలు ఎంపీలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేయబోతున్నారు ప్రత్యేకంగా భరత్ తన వాయిస్ని ఏ విధంగా వినిపించబోతున్నారు అంటే ఇండివిజువల్గా బాగా పనిచేయాలి మంచి పేరు సంపాదించుకోవాలి పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనేది ఉంది ఆ విధంగా పనిచేస్తాం సార్ ఇంకేమైనా యాక్షన్ ప్లాన్స్ ముందుగా మీ పార్టీ నుంచి కానీ మీ నాయకుడు కానీ ఏమైనా సలహాలు ఇచ్చారా ఇప్పటికే ఢిల్లీకి రాత్రికి కానీ రేపు ఉదయం లోపల చేరుకోమని చెప్తున్న పరిస్థితి అతిగా తొందరపడితే జీవితంలో మనం ఏం చేయలేమండి అన్ని టైం ఉన్నాయి చేస్తాం ఖచ్చితంగా భరత్ అయితే ఒకటే చెప్తున్నారు నేను చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది మేము తొందరపడడం లేదు మంత్రి పదవుల కోసం వెంపర్లాట కూడా చేయడం లేదు అని చెప్పి భరత్ చాలా క్లియర్గా చెప్తున్నారు ఒకవైపు రాష్ట్రం కోసం చేయాల్సిన ప్రతి ఒక్కటి కూడా తమకు ఒక ఆలోచన ఉంది ఒక పద్ధతి ప్రకారమే ముందుకు వెళ్ళాం తమ అధినేత కూడా ఆ దిశగానే ఆదేశాలు ఇచ్చారు అనేది భరత్ చెప్తున్న పరిస్థితి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది